ఒక అద్భుతమైన అడవిలో అందమైన సరస్సు ఒడ్డున ఓ బాతు జీవించేది. పేరు దూదు. చాలా అమాయకంగా ఉండేది. కాని ఎప్పుడూ ప్రశ్నలు అడిగే బుద్ధి కలది. దూదు సరస్సు ఒడ్డున తేలుతూ పువ్వుల మధ్య ఆడుకుంటూ ఉండగా ఆమెకి గాలి ద్వారా ఒక అరుపు వినిపించింది. అయ్యో! ఎవరన్నా ఉన్నారా? సహాయం! అని దూదు వెంటనే గమనించింది. అది ఓ పచ్చని గడ్డి పొలాల్లో ఉండే ఒక తెల్లని కుందేలు అరుపు. పేరు బన్నీ. వెంటనే నీటిలోంచి పైకి ఎగిరి వెళ్ళింది. అటూ ఇటూ తిరిగి గడ్డి పొలానికి చేరుకుంది. అక్కడ బన్నీ తల చిక్కుకుని ఉంది. పొలం తవ్వేటప్పుడు ఒక పాత తాళం తలుపు పడిపోయింది. బన్నీ బయటికి రాలేకపోతుంది. దూదు తన నోటితో నీటిని పీల్చి బలంగా ఊది తలుపు మీద నీళ్లు పిచకారిలా వదిలింది. పైగా ఆ సమయంలో అడవి లోతుల్లో ఓ నల్లజుట్టు పిల్లి పేరు చిట్టి అటుగా వచ్చింది. పిల్లి చాలా తెలివిగా ఒక పొడవైన చెక్క తీసుకొచ్చి తలుపుని తన్నింది. ఇద్దరు కలిసి బన్నీని బయటకు తీయగలిగారు. అక్కడే వారి స్నేహం మొదలైంది. తర్వాతి రోజుల్లో వాళ్ళు ముగ్గురూ కలిసి గడపడం మొదలుపెట్టారు. సరస్సులో ఈత, పొలాల్లో ఆటలు, చెట్ల మీద ఎక్కడం ఎంతో సరదాగా ఉండేది. ఒకరోజు వారికి ఓ కథ. అడవి చివరలో ఉన్న పచ్చ గుట్టపై ఒక మాయగాడు ఉంటాడు. అతని దగ్గర ఒక నీలం రత్నం ఉంటుంది. దాన్ని ఎవరైనా నిజమైన స్నేహంతో వెళ్లి తెచ్చినట్లయితే వారి జీవితంలో శాంతి, ఆనందం, ధైర్యం శాశ్వతంగా ఉండిపోతాయి అని వినిపించింది. వాళ్ళు ముగ్గురూ కలిసి ఆ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. అడవి లోపల ముగ్గురూ వెళ్లేసరికి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్ని చోట్ల పాము తాడులు వేలాడుతూ ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల పిచ్చి చెట్లు అడ్డంగా ఎదిగి ఉన్నాయి. మధ్యలో బురద గుంతలు కూడా ఉన్నాయి. బన్నీ తన వేగంతో జాగ్రత్తగా ఎగిరి ముందుకు దూసుకెళ్ళింది. దూదు పక్కనున్న నీటి మార్గాలను గమనించి అందరికీ దారి చూపింది. చిట్టి పిల్లి అయితే చాలా తెలివిగా ఎక్కడ జాగ్రత్తగా నడవాలో ముందే చెబుతూ దారి చూపించింది. ఒకరోజు వాళ్ళు తిండి లేక, నీరు లేక అలసిపోయారు. అదే సమయంలో బన్నీ గొప్ప నిర్ణయం తీసుకుంది. మనం కలిసి ఉన్నప్పుడే మన బలమని. ఎవరి వల్ల ఏం వచ్చినా అది అందరం కోసం అని బన్నీ తనకు దొరికిన దుంపల్ని అందరికీ పంచింది. అది చూసి దూదు తాగడానికి నీటిని తీసుకురాగా చిట్టి ఆరే చెట్ల చెట్టడవిలో వాళ్లను కాపాడింది. గుట్ట పైకి చేరుకున్నప్పుడు మాయగాడు వాళ్లను నిజమైన స్నేహం ఉందా మీలో? ఒకరినొకరు వదిలేసుకుంటేనే ఈ రత్నం మీకు వస్తుంది అని పరీక్షించాడు. వాళ్ళ ముగ్గురూ ఒకేసారి మేము ఎవరినీ వదలము. రత్నం వద్దు. మా స్నేహమే మాకు చాలు అని చెప్పారు. అది వినగానే మాయగాడు నవ్వుతూ ఇది పరీక్ష మాత్రమే. మీ నిస్వార్థ ప్రేమే నిజమైన రత్నం అంటూ రత్నాన్ని వాళ్లకు ఇచ్చాడు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చారు. వారి స్నేహం మరింత బలపడింది. ఇప్పుడు కూడా సరస్సు ఒడ్డున దూదు ఈదుతూ ఉంటుంది. పొలాల్లో బన్నీ పరిగెడుతూ ఉంటుంది. చెట్లపై చిట్టి పిల్లి నిద్రపోతూ ఉంటుంది. కాని వారు ఎప్పుడూ ఒకరినొకరు మరిచిపోలేదు. నీతి, నిజమైన స్నేహం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలసి ఉండడం, అహంకారం లేకపోవడం. మనకు మంచి స్నేహితులు ఉంటే ఎలాంటి కష్టమైన అడవిని అయినా సురక్షితంగా దాటి వెళ్ళగలం. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.